పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తల తీసేసే చట్టం రావాలన్నారు కదా, తల తీయక్కర్లేదండి. మీ సిద్ధాంతాల్లోంచి కులాలను కలిపే ఆలోచన, మత ప్రస్తావన లేని రాజకీయం రెండింటినీ తీసిపడేయండి. ఎందుకంటే మీరు తిరుపతి లడ్డు వ్యవహారంలో అనుసరించిన తీరు రాష్ట్ర ప్రజలందరికీ కూడా భయాన్ని కలిగించింది. ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా, ఇన్వెస్టిగేషన్ లేకుండా అంత ఇర్రెస్పాన్సిబుల్గా డీసీఎం హోదాలో ఉండి మీరు ఎలా మాట్లాడతారు? మీరు మాట్లాడిన వ్యాఖ్యలు తీసుకొని అన్రెస్ట్ క్రియేట్ అయ్యి ఒకరి మీద ఒకరు దాడులు తీసుకుంటే ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఇది పబ్లిక్ కోడని డిస్టర్బ్ చేయడం కాదా? ఎవరిని ప్రసన్నం చేసుకోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? సంప్రోక్షణ చేయాలన్నారు కదా, సంప్రోక్షణ చేయాల్సిన ఆలయాలను కాదండి, ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయ నాయకుల మెదడును సంప్రోక్షణ చేయాలి, ఇలాంటి ఆలోచనలు సంప్రోక్షణ చేయాలి. ఈ రోజున మీరు అధికారంలో ఉండగానే ఇటువంటి విచారణలో బయటపడ్డాను కాబట్టి సరిపోయింది. లేదంటే నిజంగా ఇప్పటికీ కూడా భక్తులందరికీ కూడా మనసులో తొలిచేస్తూ ఉంటుంది కదా, ఎప్పటికీ విద్వేషాలు అనేవి ఉండిపోతాయి కదా. నాయకత్వం అంటే మాట్లాడడం కాదు, ఎప్పుడు మాట్లాడాలి, ఎంత బాధ్యతగా వ్యవహరించాలని తెలుసుకోవడం.